సో ఎగ్జాక్ట్గా మనం 5 o'clockకి లేస్తాం డైలీ. సో ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. సో ఇప్పుడు నేను అన్నీ నా పనులు చేసేసుకొని 5:30 లోపు నేను జిమ్లో ఉండాలి. సో స్టార్టింగ్ విత్ బ్రష్ కాబట్టి బ్రష్ని కొంచెం నీట్గా మౌత్ని కడిగేసి దాని తర్వాత మనం మెల్లగా ఓట్స్ మీల్ స్టార్ట్ చేసినాం అనుకో సెట్ ఉంటుంది. అంటే మనం ఓట్స్ మీల్లో తీసుకునేది తెలిసిందే, రొటీన్ లైఫ్ ఉంటుంది మనది మొత్తం. అదే ప్రీ వర్కౌట్ మీల్ తినడు, అదే జిమ్ కొట్టుడు, కొంచెం వెయిట్లు పెంచుతాం అంతే. అది దాంట్లో కట్టింగ్ బల్కింగ్ దాన్ని బట్టి డైట్, దాన్ని బట్టి క్యాలరీస్, అంతే, ఇంకేం ఉండదు. సో దాంతోపాటు ఒక మెల్ల ఒక బనానా వేసినాం అనుకో, ఆ బనానా పాటు ఒక పీనట్ బటర్ వేస్తాం. నెక్స్ట్ వచ్చేది అదే అంతా ఎద్దు కానీ మీరు ఆల్రెడీ చూసిరు అదంతా. సో ఈ మీల్ తింటే నాకు ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్ మాత్రం గట్టిగా వస్తుంది భయ. సో కెమెరామెన్ లేడు కాబట్టి మనకి పెద్ద, సో ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి కాబట్టి నా కెమెరా ఏడనో కింద మూలకు పెట్టి కెమెరాని ఏదో అట్లా భయం కూడా ఉంటుంది, ఫోన్ మీద పడిపోతుందేమో వెయిట్స్ అని చెప్పేసి. బట్ అవన్నీ ఒక సేఫ్ జోన్లో ఫోన్లో పెట్టేసి అట్లా మన వర్కౌట్ స్టార్ట్ చేస్తుంటే తెలిసింది. యాక్చువల్లీ నాకు ఈరోజు నా లెగ్ వర్కౌట్ అని నాకు తెలియదు. సో వచ్చేసి నా జిమ్కి వచ్చిన కాల్ చేసి నాది లెగ్ వర్కౌట్. సో నేను షార్ట్ వేరే వేసుకోవాలి. సో నేను జీన్స్ షార్టే అది నార్మల్గా వేసుకుంటా. సో అదే షార్ట్ పైన వచ్చేసిన జిమ్కి వచ్చినాక మనకు తెలిసింది అట్లుంటాయి మన తెలివి. మన సెకండ్ వర్కౌట్ లెగ్ ప్రెస్. సో ఈ మెషిన్ అని చూస్తే మీకు కొత్త అనిపించవచ్చు, ఇది 1990s మెషిన్ అన్నమాట. సో ఇక్కడ నా హాస్టల్ పక్కన ఉన్న జిమ్ ఇది ఒకటే కాబట్టి నాకు ఇదే జిమ్కి రావాల్సి వస్తుంది. సో మెషిన్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. యూఎస్ లాగా ఓపెన్ జిమ్స్ కొన్ని ఫారిన్స్లో ఉంటాయి కదా ఓపెన్ జిమ్స్, సో అలా ఉంటుంది అన్నట్టు ఈ జిమ్ కొంచెం. సో లెగ్స్ ఇక బాగానే వెయిట్స్ మాత్రం బాగుంటాయి. సో ఐరన్ వెయిట్స్ ఉంటాయి. సో అట్లా అడ్జస్ట్ అయిపోతున్నా, వెయిట్స్ ఉన్నాయి మంచిగా అని చెప్పేసి. సో అయినా జిమ్ తోటి ఏం పని ఉందిలే కానీ మనకు వెయిట్లతోటి పని. వెయిట్ చక్కగా దొరకకపోతే మనం ఫీల్ అవుతాం. సో వెయిట్ కరెక్ట్గా దొరుకుతున్నాయి కాబట్టి వీ కెన్ అడ్జస్ట్. సో ఇది మన హ్యామ్స్ట్రింగ్స్ పడుతుంది. సో హ్యామ్స్ట్రింగ్ వర్కౌట్ అన్నట్టు ఇది. హ్యామ్స్ట్రింగ్ అంటే మన లెగ్స్ థైస్ వెనకాల అన్నట్టు. సో యాక్చువల్లీ ఈరోజు మన షోల్డర్ వర్కౌట్ కూడా ఉంది. సో అది కూడా స్టార్ట్ చేయాలి నేను. సో లెగ్ అయిపోయాక షోల్డర్ స్టార్ట్ చేస్తా. సో ఈ మెషిన్ పైన షోల్డర్ ప్రెస్ కొడితే మాత్రం పడదు, ఈ వెయిట్ పడదు, మజిల్ ఫీల్ రాదన్న సమస్యనే లేదు. అందుకనే నేను ప్రతిసారి ఈ మెషిన్ షోల్డర్ కొడుతున్నా అంటే ఈ మెషిన్ కొట్టకుండా నేను ఫ్రంట్ డెల్స్ పైన ఎక్సలెంట్గా పడే ఒక వర్కౌట్ అంటే నాకు ఇదే అనిపిస్తుంది. దీనికంటే మించింది నాకు ఇంకా వేరే చూస్ చేసుకొని నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మధ్యలో ఇట్లా ఫ్లెక్స్ చేసుకుంటూ ఉంటే పంప్ బాగా అనిపిస్తుంది అన్నట్టు. ఇప్పుడే ఆ ఫీల్ ఇప్పుడే వస్తుంది పంప్ చేయాలని. ఇది మన లెగ్ షోల్డర్ ఫ్లైస్ అన్నట్టు. ఇది కూడా మెయిన్ వర్కౌట్, మిడిల్ డెల్స్ పైన ఎక్సలెంట్గా పడుతుంది. ఈ కెమెరా యాంగిల్ పెట్టుకుంటా చూస్తున్నా అంటే ఫోన్ అక్కడ ఒక విండో పైన పెట్టిన. సో చూడు 4 sides తిరుగుతా, నేను మొత్తం తిరుగుతా ఎక్కడ మంచిగా కనిపిస్తుందా అని. నెక్స్ట్ తిరుగుతా చూడు మెల్లగా, ఇప్పుడు వస్తుంది. నెక్స్ట్ స్ట్రేట్ అవుతా, మళ్ళీ అటు తిరుగుతా చూస్తున్నా అన్నట్టు. నాకు ఎవరు లేరు కదా కెమెరామ్యాన్స్. బట్ వర్కౌట్ విషయానికి వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ వర్కౌట్ పడుతుంది. మన షోల్డర్ మిడిల్ డెడ్స్ పైన ఎగ్జాక్ట్గా పడుతుంది. సో మీకు షోల్డర్ మంచిగా గ్రో అవ్వాలన్నా గ్రో అవ్వాలంటే నేను ఇంతకుముందు చూపెట్టిన ఒక షోల్డర్ ఫ్రంట్ డెల్స్ వర్కౌట్, సైడ్ డెల్స్ వర్కౌట్, ఒక రేడియల్స్ వర్కౌట్, ఎగ్జాక్ట్గా మిడిల్ 3D షేప్ రావాలంటే అదే మెయిన్ రీజన్. సో దాన్ని గట్టిగా పట్టుకోండి. సో ఇది మన బాడీ కండిషన్. సో అంత మీకు ఏంటంటే రీసెంట్గా లీన్ బల్క్ స్టార్ట్ చేసిన. సో బక్కగా ఉండి పిచ్చి లేచిపోయింది నాకు. సో ఇప్పుడు మంచిగా డైట్ నడుస్తుంది. సో ఎగ్జాక్ట్గా యాప్స్ కూడా మంచిగా విజిబుల్ అవుతున్నాయి. సో వీ విల్ డూ బెటర్. జిమ్ నుంచి రాగానే మనకున్న ప్రోటీన్ సోర్స్ ఎగ్స్ కాబట్టి సో ఎగ్స్ని చక్కగా బాయిల్ చేసుకోవాలన్నట్టు ఈ మెషిన్ నాకు ఒక రైట్ హ్యాండ్ లాంటిది. 4 years నుంచి ఈ మెషిన్ పైన చాలా డిపెండ్ అయి ఉన్నా. హాస్టల్లో ఉంటా కాబట్టి ఈ మెషిన్ నాకు 10 minutes. ఇక మనం స్నానం చేయాల్సిన టైం వచ్చింది అన్నట్టు. జిమ్లో ఇచ్చిన చెమట అదంతా సెట్ చేసుకోవాలి కదా. ఇంకా స్నానం అయిపోయిందంటే మనకు గుడ్లు ఉడికినాయి అంటే మనం సెట్ చేసుకుంటాం. ఇట్లా మన బ్రేక్ఫాస్ట్ ఇది అన్నట్టు. ఇక పోస్ట్ వర్కౌట్ మీద బ్రేక్ఫాస్ట్ ఇదే. ఇంకా నెక్స్ట్ మన స్టడీ హాల్కి వచ్చేస్తాం అన్నట్టు. సో స్టడీ హాల్కి వచ్చేసి మన వర్క్ ఇంకా ఇక నైట్ వరకు మన పని ఇదే. దీని ముంగనే కూర్చుంటా, నా పని నేను చేసుకుంటూనే ఉంటా. మోటివేషన్ క్వశ్చన్ మీకు అక్కడ కనిపిస్తుంటాయి, పట్టించుకోకండి. ఒక డే సక్సెస్ అయినాక అన్నీ చూపిస్తాను నేనే. సో ఇది మన స్టార్ట్ చేస్తే ఇంకా నైట్ 10 వరకు అయితే నాన్ స్టాప్ ఉంటుంది. మధ్యలో అప్పుడు బ్రేక్ చేసుకుంటా, లైక్ ఇది మ్యూజిక్ వింటా. అంటే నేను 1 hour ప్రతి 1 hourకి ఏదో ఒకటి గెలుపుతా అన్నట్టు. ఎందుకంటే నాకు నిద్ర వచ్చేస్తుంది కదా. ఇప్పుడు బాడీ నిద్ర వస్తుంది, మనకి ఎఫిషియన్సీ చాలా ఇంపార్టెంట్. సో మధ్యలో నిద్ర రావద్దని ఏం చేస్తాను అంటే ఇట్లా హెడ్సెట్ తీసుకొని ఏదో ఒకటి పాట వింటా. గంటకు ఒక 5 minutes 10 minutes టైం పాస్ చేస్తాను. అప్పుడు నాకు నిద్ర రాదన్నట్టు. సో నేను ఎఫిషియెంట్గా చదువుకుంటా ఉన్నంతసేపు. సో ఈ పవర్ కట్ ఒకటి, మీ అమ్మ మధ్యలో డిస్టర్బెన్స్. సో మన ఆఫ్టర్నూన్ మీల్ వచ్చేసి
250 గ్రామ్స్ రైస్ విత్ కర్రీ అన్నట్టు. సో ఇట్లా 250 గ్రామ్స్ ఎగ్జాక్ట్గా తీసుకుంటున్నాను. లాస్ట్ టైం నేను బల్క్ చేసినప్పుడు అసలు ఇష్టం ఉన్నది తినేసిన, క్యాలరీస్ కౌంటే చేసుకోలేదు. సో ఓవర్గా ఫ్యాట్ గెయిన్ అయిపోయినా. సో ఈసారి మాత్రం కరెక్ట్గా యాక్యురేట్గా ఉంటున్నా. ఈసారి ఒక 1 year టైం ఇస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫిజిక్ బిల్డ్ చేస్తా అని చాలా నమ్మకంతో ఉంటున్నా. సో ఇట్లా మన పరిస్థితి ఇది. సో అది ఎంత ఉంటే అంతే తినాలి. దానికి మించి ఎక్కువ తింటే ఇంకేం లేదు, ఫ్యాట్ నేను వస్తా అంటుంది. ఇంకా దాన్ని అది రావద్దంటే చేయాల్సిందే. సో నెక్స్ట్ మళ్ళీ రొటీన్ రొట్టా చెప్పా కదా, తిన్నామా మళ్ళీ చదువుకున్నామా, అంతే పని మనది. సో మళ్ళీ స్టార్ట్, మళ్ళీ ఒక ఈవినింగ్ వరకు ఇక ఇంతే ఉంటా. సో నెక్స్ట్ మనం చికెన్ తీసుకోవడానికి వెళ్దాం అన్నట్టు మధ్యలో బ్రేక్. ఇక చికెన్ తీసుకున్నామా వచ్చినామా, దాన్ని అది నా చేతిలోకి వచ్చిందంటే చాలు, ఇంకా ఎప్పుడెప్పుడు దాన్ని మింగాలా అని ఉంటుంది నాకైతే. సో ఫస్ట్ రాగానే దాన్ని పెట్టేస్తా అన్నట్టు. సో దాని తర్వాత మనం కొద్దిసేపు కార్డియో చేస్తాం అన్నట్టు. సో ఫ్యాట్ గెయిన్ కావద్దు కదా మన లీన్ బల్క్లో కూడా. సో దన్న ఒక 1000 to 15 minutes స్కిప్పింగ్ కొట్టేసి ఫాస్ట్గా వెళ్ళిపోతా అన్నట్టు. సో ఫాస్ట్గా వెళ్ళిపోయి మనం నెక్స్ట్ మన చికెన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. సో ఇది నేను అన్ని హాస్టల్లోనే మెయింటైన్ చేస్తాను కదా, నేను ఇంట్లో ఏమి ఉంటలేను, మొత్తం హాస్టలే. సో ఇట్లా పెట్టేసి మనం ఇంకా ఆన్ చేసి వెళ్ళిపోతే వాటర్ వేసి మన ఫ్రెండ్స్ ఎవరైనా ఒకైనా సరే బంద్ చేసేస్తారు రూమ్లో ఆటోమేటిక్గా. సో మనకి అంత పరిచయం ఉండదు. సో ఇది ఇట్లా పెట్టేసి వాటర్ వేసేసి ఆన్ చేసేస్తారు స్విచ్. సో అది దాని పని అవుతూ ఉంటుంది. ఇంకా నైట్ మనం వచ్చేసి మింగుడే. సో ఇది కూడా సేమ్ 250 గ్రామ్స్ ఆఫ్ రైస్. సో మన చికెన్ సో మంచిగా తినేసి మళ్ళీ ఒక 1.5 hours చదివేసి మళ్ళీ నైట్ వచ్చేసి పడుకుంటాం. సో మొత్తానికి అది భయ మన రొటీన్ రొట్టా లైఫ్. సో రొటీన్ రొట్టా లైఫ్ అంటే అలాంటి లైఫ్ నాకు ఇష్టం. ఎందుకంటే నాకు బిజీ ఉండడం అంటే చాలా ఇష్టం అన్నట్టు. సో ఖాళీగా ఉండడం బదులు నేను చాలా బిజీగా ఉండడమే చూస్ చేసుకుంటే ఎప్పుడైనా సరే. ఒక షెడ్యూల్, మంచి డైట్ కానీ ఒక డేలో ఒక నా టైం టేబుల్ ఉంటుంది. సో ఆ టైం టేబుల్ కంపల్సరీగా చేస్తాను నేను. సో అంటిల్ అన్లెస్ ఆ టైం టేబుల్ కంప్లీట్ అయ్యాక నాకైతే అసలు సాటిస్ఫాక్షన్ దొరకదు అన్నట్టు. సో ఎట్లా అనిపించిందో ఒకసారి నాకైతే వీడియోలో కామెంట్లో చెప్పండి. సో నీకు నా టైం టేబుల్, నా షెడ్యూల్ ఎట్లుందో ఒకసారి చెప్తే నేను కూడా చాలా మోటివేట్గా అవుతా. సో నాకు ఈ మధ్య ఏంటంటే నాకు చాలా టైం దొరకలేదు ఎక్కువ వీడియో తీయడానికి. నాకు కొంచెం చూస్తున్నారు కదా, సో నా వర్క్ ఎక్కువ అయిపోయింది. సో నాకు టైం దొరకలేదు. సో నాకు కొంచెం ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో ఆ ఎగ్జామ్స్ వల్ల నాకు ఎక్కువ టైం దొరకలేదు. ఇక్కడ వీడియోస్ కూడా చేయలేకపోతున్నా. సో వీరు మాత్రం కనెక్టెడ్ ఉండండి ఛానల్ తోటి. నేను అప్పుడప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు మాత్రం తీస్తూ ఉంటా. సో మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.